గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఎంపీలతో జగన్ సమావేశం. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు. ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించనున్న ముఖ్యమంత్రి. ఏపీలో పింఛన్ పథకానికి పేరు మార్పు. వైఎస్ఆర్ నేమ్ను తొలగిస్తూ ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణ. నేడు మరికొందరు అధికారులను ప్రశ్నించనున్న కమిషన్. కేరళ అగ్ని ప్రమాద ఘటనలో 3 ఏపీ వాసులు మృతి. మృతదేహాలతో ఇటలీ నుంచి బయలుదేరిన విమానం. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 6 మృతి, 5 గాయాలు. తెలంగాణలో రుతుపవనాల ఎఫెక్ట్తో వానలు. పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చుతూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంచారు. ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్షన్ 5,000 నుంచి 15,000కు పెంచారు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 10,000 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చుతూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంచారు. ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్షన్ 5,000 నుంచి 15,000కు పెంచారు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 10,000 పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సచివాలయానికి వెళ్లనున్నారు. నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీ సెక్రటేరియట్కి వెళ్లనున్నారు. సాయంత్రం తిరిగి 5 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించనున్నారు. మొదటి రోజే 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న ఆయన 95 నుంచి వివిధ దఫాల సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్లతో సమావేశమవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నిన్న సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టారు. తన ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వరుసగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రులుగా సీనియర్లను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై వాళ్ళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను టీడీపీ తన దగ్గరే ఉంచుకుంటుందని సమాచారం. మంత్రులుగా ప్రమాణం చేసిన పయ్యావుల కేశవ్ ఆనంకు దక్కే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందంటగా తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షులు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులతో జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్. శ్రీదేవి, ఈరోజు మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి రమేష్. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు అటు కేంద్రానికి ఫిర్యాదు చేశారు, రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ దాడులు మాత్రం కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇటు రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కొంత ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అని వైసీపీ భావిస్తుంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో దాడులకు సంబంధించి దాడులను ఎదుర్కొనేందుకు, దాడుల్లో గాయపడ్డ కార్యకర్తలను కావచ్చు, నేతలను కావచ్చు భరోసా కల్పించేందుకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన దాడుల్లో గాయపడిన కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా, ధైర్యం కల్పించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు ఎంపీల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలను కూడా ఈసారి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్ననే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి స్థాయిలో బలం లేదు, ఇలాంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వారికి బలం ఉన్నప్పటికీ ఎన్డీఏ నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని రాబట్టడంలో విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా పార్లమెంట్ లో వైసీపీ తరఫున పోరాటం చేయాలనే ఆలోచన వైసీపీ ఉంది. దీనిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎమ్మెల్సీలతో జరిగిన మీటింగ్లో పార్టీ అధినేత జగన్ అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దని, ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానన్న జగన్ ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయన్నారు. ఈవీఎంలో గోల్మాల్పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలని, ఆ తర్వాత పోరాటం చేద్దామని సూచించారు. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే, ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలుని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలిచారు. ఎన్నికల్లో జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగానికి చెందిన వారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తామన్నారు. తనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు మొదలైందని మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీలో కూటమి పాలన కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్ట్ చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ ఫైల్ మీద సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారన్నారు. సామాజిక పింఛన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ 4వ సంతకం చేశారని ఎక్స్లో రాశారు. యువతలో నైపుణ్యాలు గుర్తించి వారి బంగారు భవిష్యత్తు కోసం నైపుణ్య గణన ఫైలుపై 5వ సంతకం చేశారని ఎక్స్ వేదికగా పవన్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంతో రహదారి నెత్తురోడింది. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. లారీల్లో ఒకటి కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, మరొకటి పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 5 పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. కువైట్లో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. మృతుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన 7, యూపీకి చెందిన 3, ఏపీకి చెందిన 3 ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఒడిశా, బీహార్, పంజాబ్, కర్ణాటక, బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి. మృతుల్లో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈశ్వరుడు, సత్యనారాయణ, శ్రీకాకుళంకు చెందిన లోకనాథంగా గుర్తించారు. ఇక మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇటలీ నుంచి బయలుదేరిన విమానం ఇవాళ కేరళలోని కొచ్చికి చేరుకోనుంది. ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై
కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కావట్లేదని సదాశివనగర్ పోలీసుల తరఫున న్యాయవాది వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకుని 1వ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేశారు. దీనిపై మార్చి 15న కేసు నమోదైంది. ఇప్పటికే ఈసారి ఒకసారి విచారణకు హాజరై స్వర పరీక్షకు యడ్యూరప్ప సహకరించారు. ఢిల్లీలో ఉన్నారని 15న విచారణకు హాజరవుతారని పోలీసులకు ఆయన తరఫు న్యాయవాది ఇప్పటికే సమాచారాన్ని అందించారు. యడ్యూరప్ప ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేశారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులు వస్తుండటం, విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారనే కారణంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని, వర్షాకాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.